హాయ్ గాయ్స్, అందరికీ ముందుగా జై శ్రీరామ్. ఈరోజు విషయం ఏంటంటే మన తెలుగులో బిగ్ బాస్ ఎలా అయిందో అలాగే కన్నడలో ఉందన్నమాట. ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ఒకసారి వీడియೋ క్లిప్ వేసారి చూడండి. ನಿಮ್ಗೆ ಅನಿಸ್ತಾ ಇಲ್ವಾ ಯಾಕೆ ಅಂತ ಕೇಳ್ಬೇಕು ಅಂತ? ಯಾಕೆ ಇಷ್ಟ ಇಲ್ಲ ಹಿಂಗೆ ಕೇಳ್ತೀರಾ? ನಿಮ್ಗೂ ಕಂಟೆಸ್ಟೆಂಟ್ ನನ್ಗೆ ನೀವು ಇಷ್ಟ ಇಲ್ಲ ಅಂತ ನಾಮಿನೇಟ್ ಮಾಡಿದ್ರೆ ಒಂದ್ ಮಾತು ನಿಜ ಹೇಳ, ನೀವು ಫೇಕ್. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ನಿಮಗೆ ಒಂದು ಟಾಸ್ಕ್. ಹಾ ಸರ್. ಸಂಗೀತ ಅವರು ನೀವು ಪರವಾಗಿಲ್ಲ, ಇಲ್ಲ ಮಂಜು ನಾನು ತಪ್ಪು ತಿಳ್ಕೊಂಡೆ, ನಿಮ್ ಕಂಡ್ರೆ ಇಷ್ಟ ಅಂತ ಹೇಳ್ಬೇಕು. ಆತರ ಏನ್ ಮಾಡ್ತೀರಾ ಮಾಡಿ. ಟೈಮರ್ ಹಾಕಿ 1 ನಿಮಿಷ ನೀವು ಇಂಪ್ರೆಸ್ ಮಾಡಿ. ಸರ್ ಇಲ್ಲ ಸರ್, ಮಾಡಲ್ಲ. ಕೊಟ್ಟಿರೋ ಟಾಸ್ಕ್ ಸಂಗೀತನ ಇಂಪ್ರೆಸ್ ಮಾಡುವಂತ, ಆಗಲ್ಲ ಅಂದ್ರೆ ಹೋಗ್ತಾ ಇರೋ. ಡನ್. వీడియో క్లిప్ చూసినారు కదా. ఇక్కడ ముఖ్యంగా సంగతి ఏంటంటే నేను చెప్పబోయేది, ఒక కామనర్గా మన తెలుగులో అగ్ని పరీక్షలు ఉందో అక్కడ కూడా కన్నడలో కూడా తెలుగులో బిగ్ బాస్లో కామనర్స్కి ఎంట్రెన్స్ అవకాశం ఇచ్చినారనమాట. సో అక్కడ ఇతను చేసిందేమో జడ్జెస్ నచ్చలేదేమో, అక్కడ చేసే హోస్ట్ అతను డైరెక్ట్గా నువ్వు ఫేక్ అన్నాడు అనమాట. సో అతను డైరెక్ట్గా థ్యాంక్ యూ డన్ అనేసి అన్నాడు అనమాట. ఇంకొకటి అక్కడ ఉన్న జడ్జ్ నువ్వు నీకు అవసరం లేదు ఫోన్ డైరెక్ట్గా అంటే ఇక్కడ ఒక కామనర్ ఇగో ఏందో తెలుసుకోవచ్చు. సో అతని యొక్క ఫైర్ ఒక కామనర్ అంటే ఎలా ఉంటాడో అక్కడ కట్టు కట్టని చూపుతున్నాడు. ఓకేనా?